బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఏదో ఎలగబెట్టినట్టు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్పేసి ఈరోజు సంవత్సరం తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మరీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్ గారు అంటున్నారు గాడిద గడ్డేసి బర్రెకు పాలు వెండుతూ వస్తుందా అని అంటున్నాడు. వాస్తవే. దాన్ని అది ఆ సామెత కేసీఆర్ గారే గుర్తుపెట్టుకోవాలా, అది కేసీఆర్ గారికి వర్తిస్తుంది. గతంలో గిట్లనే మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, మీరు పాలు ఇవ్వలే. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉన్న సంగతి మీకు తెలుసు. బీజేపీ అధికారం కట్టబెడితేనే తెలంగాణ అభివృద్ధి చేసి చూపిస్తాం, అది ప్రజలు కోరుకున్నటువంటి నిజమైనటువంటి బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది మీరు చెప్పినటువంటి సామెత. ఈ రకంగా ఈరోజు గాడిద గడ్డేసి దున్నపోతుకు పాలు పిండినట్టుగా మీ ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయో ప్రజలకు అర్థమైంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని అబాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు చేసినటువంటి హింసను వీరు వెనుకేసినట్టుగా మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మావోయిస్టులను చర్చలకు పిలవాలని అంటున్నారు. కేసీఆర్ గారు మీ ప్రభుత్వంలో ఎన్ని ఎన్కౌంటర్ చేశారో మీకు తెలియదా? 10 సంవత్సరాల పాటు మీరు ఎందుకు మరి చర్చలకు పిలవలేదని ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాల పాటు మీరు చర్చకు పిలవకుండా 10 సంవత్సరాల పాటు మీరు ఎన్కౌంటర్ చేసి ఈ రోజు మీరు ఈ రకంగా అధికారం పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తుకొచ్చారని అడుగుతున్నా. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతమైనటువంటి వ్యక్తిగా మీరు మావోయిస్టులకు ఇవ్వాల్సిన పిలిపేంది? హింసను వీరన్నాడి జనజీవనంలో కలవాలి అని చెప్పి మీరు పిలిపివ్వాలి తప్ప మీరు వారిని చంపవద్దని ప్రజాస్వామ్యం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఎన్కౌంటర్లు చేసి ఏ రోజు కూడా చర్చల గురించి ఆలోచించని కేసీఆర్ గారు ఈ రోజు అధికారం పోయిన తర్వాత మీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ప్రజాస్వామ్యం నమ్మకుండా హింసను చేపట్టుకొని హింసనే ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నటువంటి మావోయిస్టులను మీరు ఎన్కేసుకొని మీరు ఈ రకంగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కేవలం ఓటు బ్యాంకు కోసమో కేవలం ఈరోజు అధికారం కోల్పోయిన మధ్యస్థితి లేక మాట్లాడుతున్నారో మరి ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈ రకంగా మీరు బట్టగాల్చి మీదేయడం సరైనటువంటి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా మాట్లాడాల్సిన మాటలు కాదు అని చెప్పి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి చర్చలు అన్నారు కదా, గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో కూడా ఈ రకంగా చర్చలు చేశారు కదా. మరి అప్పుడు చర్చలు చేసినప్పుడు ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదా? చర్చల ద్వారా ఏమన్నా సఫలీకృతం అయినరా? చర్చలు చేసి మళ్ళీ వెంటనే ఎన్కౌంటర్లు చేసేసి అప్పుడు ఉన్నటువంటి నక్సలైట్లను ఏరిపారేసినటువంటి ప్రభుత్వం మన గతంలో కాంగ్రెస్ కానివ్వండి. ఆ రోజు మరి 2004లో మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మీరు భాగస్వాములుగా ఉండి ఆ రోజు చర్చలు చేసి ఆ రోజు మరి ఎంతో మంది నక్సలైట్లను ఏరిపారేసినటువంటి చరిత్ర మీకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రకంగా మీరు మావోయిస్టులకు వారి పంతాన్ని వీడాలని, వారు ప్రజా జీవితంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని చెప్పేసి జనజీవనంలో వాళ్ళు కలవాలని చెప్పేసి మీరు మాట్లాడాలి తప్ప ఈ రకంగా మీరు ఎన్కేసుకొని వచ్చి ప్రయత్నం చేయడం ఇది ఎవరు కూడా మరి సహించరు, మేధావులు కూడా సహించరని చెప్పి నేను ప్రజాస్వామ్య వాదులు కూడా సహించరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.